ఈ 17 నెలల్లో ఒక్క రూపాయితోని ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన 1,70,000 కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావా చెప్పు. అందుకే మేము అంటున్నాం. ఇంకా విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవేది నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా అర్థం కాని విషయం. విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటే తుత్తనే పోతాడా? గడపారలేక పోడు కదా. ఆయన ఎంబడ వంది మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితాను కిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితాను కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు. హెలికాప్టర్ చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారట. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు. వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. అందుకే అంటున్నాం, అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద. వాస్తవం ఏంది? ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి అలా నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు. కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు. నువ్వే కదా చెప్పింది. డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు, పిఆర్సీ వేస్తా అని చెప్పింది నువ్వు. కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో, ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమేమో నీ ఖాతాలు వేసుకుంటావు, ఢిల్లీకి మూటలు పంపుతావు. కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం. ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.